వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. బ్యాక్ బోన్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. ఇప్పుడు మన వెనుకలున్న ఈ చెట్టుతో అంటే ఈ ఆకులతోనే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఎటువంటి ఇంజెక్షన్స్ లేవు, ఓన్లీ ఈ మెడిసిన్ తోనే మనం మన ప్రాబ్లం నుంచి పోగొట్టుకోవచ్చు అంటున్నారు వైద్య పండిత్ కరీం గారు. అసలు దీనివల్ల ఈ ప్రాబ్లం ఎలా వెళ్తుందో, అంటే ఈ కారణాలు అంటే మనకి బ్యాక్ బోన్ ప్రాబ్లం రావడానికి గల రీజన్స్ ఏంటో కరీం గారి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు బ్యాక్ బోన్ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అంటే ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్ అంటే ఏజ్ అయిపోయే కొద్దీ వచ్చేది, ఇప్పుడు తక్కువ ఏజ్ లో, చిన్న ఏజ్ లో కూడా వస్తూ ఉంది. అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏమంటే మన శరీరంలో కాల్షియం లోపం. ఓకే సార్. ఈ కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీన పడిపోతున్నాయి. ఎముకలు బలహీన పడడం వల్ల ఈ నొప్పులు రావడం అనేది మొదలవుతాయి. తర్వాత ఏమిటేమంటే ప్రతి మనిషి కూడా భూమి మీద కూర్చొని భోజనం చేయడం లేదు. డైనింగ్ టేబుల్, కుర్చీ, కింద కూర్చునే అవకాశమే లేదు ఎవరికి. ఈ కింద కూర్చోవడం వల్ల ఈ ఎనపూస స్ట్రైట్ వచ్చేస్తుంది. ఈ కుర్చీ మీద కూర్చోవడం వల్ల ఇట్లా ధనస్సు మాదిరి బెండ్ కావాల్సి వస్తుంది. ఎప్పుడు బెండ్ అయి ఉండడము, తర్వాత ప్రతిదీ టైప్ చేసుకుంటూ కూర్చోవడము. దానివల్ల అంటే ఎప్పుడైతే ఎన్నపూస నొప్పి ఎందుకు వస్తుందంటే యాంగిల్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటుందో అప్పుడు ఎన్నపూస నొప్పి రావడానికి కారణం ఉంది. తర్వాత ఆహారంలో కాల్షియం లోపం ఉంటే, నువ్వులు ఎవరైనా తింటున్నారా? నువ్వుల్లో కాల్షియం ఉంది, బెల్లంలో కాల్షియం ఉంది. అసలు ఎముకల బలానికి నువ్వులు, బెల్లము, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు ఈ 4 వస్తువులు కలుపుకొని తింటూ ఉంటే ప్రతి ఎముక కూడా వజ్రాయుధం అంటారు చూడండి. వజ్రాయుధం అంటే అది ఒక ఐరన్ కాదు, దదచి మహర్షి ఒక ఎన్నపూస. ప్రతి ఒక్కరి ఎన్నపూస కూడా దదచి మహర్షి మాదిరి, అంటే ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధం మాదిరి ఉండడానికి ఈ అగ్నిమంథ, దీన్ని సంస్కృతంలో అగ్నిమంథ అంటారు, తెలుగులో తక్కెలి అంటారు. అగ్నిమంథ అంటే దీంట్లో 2 గుణాలు ఉన్నాయి. మన జీర్ణశయానికి అగ్నిమంథ అంటే అగ్ని మందము, జీర్ణశయానికి అగ్ని అంటారు. ఎప్పుడైతే ఈ అగ్ని మందం అవుతుందో దాన్ని రెచ్చింపు జ్వాలింపజేసేది. అంటే ఒక విధంగా మన కడుపులో పెట్రోల్ పోయడానికి అనుకో మంట పుట్టించేది ఇది. తర్వాత మనకు L3, L4, L1కు బలాన్ని చేకూరుస్తుంది. అంటే కాల్షియం, బోన్ న్యూరో ఉన్న మనిషి కూడా దీంట్లో తింటూ ఉంటే బోన్ న్యూరో తగ్గిపోతుంది. అటువంటి వజ్రాయుధం ఈ చెట్టు. ఓకే సార్. ఈ ఆకులు మనం ఎలా గుర్తించాలి? ఈ చెట్టును ఈ ఆకు ఎవరైనా సరే పల్లెటూళ్ళలో ఒలేకట్టుగా వేస్తారంట చేన్లకు. తర్వాత ఈ ఆకులో మంచి వాసన ఉంటుంది. దీని పూలు తెల్లగా ఉంటాయి. పూలు బాగా పూసినప్పుడు మనం ఆ రోడ్డు మీద నుంచి వెళ్తే కూడా నెయ్యి కాసే ఎటువంటి వాసన వస్తుంది, అటువంటి వాసన వస్తుంది. అంటే ఆ నెయ్యి కాసిన వాసన ఎక్కడ వస్తుందో అక్కడ ఈ అగ్నిమంద ఉంది అని అర్థం. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న దీంతో మన L1, L3 ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఈ రెమెడీ ఉంది కదా, ఈ మెడిసిన్ ఎలా రెడీ చేస్తారు? నేను ఇప్పుడు నేను చెప్తున్నాను కనుక మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. మీ వీడియోలు చూస్తున్న ఎవరైనా ఇది హానికరం కాదు, పెద్ద ఏం పడేది దీంట్లో. ఇప్పుడు ఒక గుప్పెడు, ఒక 1/2 కేజీ దీని ఆకులు తీసుకున్నాం అనుకోండి, తీసుకెళ్ళి బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి, తడి ఆరిపోయేలాగా ఆరబెట్టి ఒక రోకట్లో వేసి దంచి దాంట్లో 1 స్పూన్ పసుపు, ఇవి మాత్ర కట్టుకు రావడానికి కొద్దిగా కావాల్సిన తగినంత బెల్లం వేసుకొని మాత్ర చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటూ ఉంటే 15 రోజులు ఎటువంటి నడుపు నొప్పైనా తగ్గిపోద్ది. తర్వాత L3, L4 ఆపరేషన్ చేయాలి, అరిగిపోయినాయి, ఆ బెడద కూడా ఉండదు. తర్వాత ఇది తింటూ ఉన్నందుకు అగ్ని జ్వలిస్తుంది, అజీర్తి రోగాలు కూడా దీనికి తగ్గుతుంది, సుఖ విరోచనం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఎముకలకు కాల్షియం పెంపొందించే గుణం దీనికి కావాల్సినంత ఉంది. ఎప్పుడైతే మన అగ్ని జ్వాలిస్తుందో అప్పుడు శరీరానికి బలం వస్తుంది. ఎప్పుడైతే శరీరం బలం వచ్చిందో ఆటోమేటిక్గా ఎముకలకు పరిపుష్టి చేస్తున్నది. అందువల్ల దీన్ని బ్రహ్మాండంగా ఎవరైనా వాడవచ్చు, ఎప్పుడైనా వాడవచ్చు. తర్వాత బాలింతలు ఈ ఆకులు నీళ్ళలో వేసి మరగ్గాచి ఆ నీళ్లతో స్నానం చేసేవాళ్ళు. ఎందుకంటే క్రిమి రోగాలు రావు అని, అంటే సూతిక రోగాలు, బాలింతలకు వచ్చే రోగాలకు సూతిక రోగాలు అంటారు. దాంట్లను కూడా ఇది బ్రహ్మాండంగా పని వస్తుంది.
ఓకే సార్. ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా టాబ్లెట్ ఫామ్ లో తీసుకోవాలి అని చెప్పేసి, రోజుకి ఎంత మోతాదులో ఎంత తీసుకోవాలి? బఠానీ గింజంత మాత్ర ఓకే సార్. రోజు 2 సార్లు తీసుకోవచ్చు, 3 సార్లు తీసుకోవచ్చు. ఓకే హానికరం అయితే కాదు. ఓకే సార్. ఈ మెడిసిన్ మనం రెగ్యులర్ గా తీసుకోవాలి, 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ తీసుకోవచ్చు. సో L1 L3 ప్రాబ్లం ఉంటే కూడా వెళ్ళిపోతుంది. లేని వాళ్ళు కూడా తీసుకుంటే కాల్షియం అంది బోన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు L1 L3 ప్రాబ్లం చాలా ఎక్కువైంది సార్. వాళ్ళకి ఈ రెమెడీ అంటే ఈ రెమెడీని ఫాలో అయ్యి మీరు చెప్పినట్టు టాబ్లెట్ ఫామ్ లో తీసుకుంటూ ఉంటే, ఒకవేళ ఇన్ కేస్ ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారా? చూడండి, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే నేను ఇందాకనే చెప్పాను, దీనికి ఆపరేషన్తో పని లేదు. తింటూ ఉంటే ఆపరేషన్ చెయ్యాలి అన్న వాళ్ళను కూడా ఒక 15 రోజులు వాడిన తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్ళమనండి. వాళ్ళు ఆపరేషన్ ప్రిపేర్ చేస్తారా లేదా మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పడం కంటే 15 రోజులు వాడి మీరే స్కానింగ్కి వెళ్ళి చూసుకొని దాని రిపోర్టు మీకే సంతోషంగా ఉంటే ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం మీకే తెలిసిపోతుంది. తర్వాత ఈ చెట్టు గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ చెట్టు ఇథనాల్తో దాంతో మొలిసేది కాదు. స్టంప్ ఇట్లా పీకేసి స్టంప్ ఇలా పెట్టేసి కుండీలో పెట్టేసి బతికేస్తుంది. సూపర్ సార్. అసలు ఇంత ఆయుర్వేదం ఇన్ని మన హెల్త్ కు యూజ్ అయ్యే ఈ మొక్కను మీరు సార్ చెప్పినట్టు బయట ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది అండి. ఇది దీన్ని మీరు కుండీలో పెట్టుకుంటే ఇలా విడుచుకొని తెచ్చుకొని కుండీలో పెట్టుకుంటే ఈ మొక్క పెరుగుతుంది. మీ ఆరోగ్య రక్షణ మీ చేతుల్లోనే ఉంది. కంపల్సరీ ఇది మొక్కను పెంచుకోండి. మీ హెల్త్ బెనిఫిట్స్ అంటే మీ హెల్త్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నిజంగా ఇలాంటి బెస్ట్ రెమెడీ చెప్పినందుకు సార్కి అయితే మన తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.